ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మన కాలనీకి విచ్చేసినటువంటి స్వాగతం సుస్వాగతం. ఈరోజటి కార్యక్రమానికి భూపతి రెడ్డి గారు అధ్యక్షత వహించాలని కోరుతున్నాం. అట్లాగే వారి సహచరులందరినీ కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శేఖర్ గారికి మరియు బాగారెడ్డి గారికి మరియు చిరంజీవులు గారికి వారి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు కార్యక్రమంలో మన పట్టభద్రులందరినీ మరియు టీచర్ల సభ్యులందరినీ కలవడానికి విచ్చేసినటువంటి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, ముఖ్యంగా మాది ఇది బీబీ నగర్ కాలనీ, ముబారక్ నగర్ సార్. 18వ డివిజన్ బీబీ నగర్ కాలనీ, విజయ విద్యానగర్ కాలనీ, కలిపి దాన్ని బీబీ నగర్ కాలనీ అని ఏర్పాటు చేయడం జరిగింది. మా కాలనీలో మొట్టమొదటి సమస్య మెయిన్ ఎంట్రెన్స్ నుండి రోడ్ బాగాలేదు సార్. ఆ రోడ్ అనేది ముఖ్యమైన సమస్య అయిపోయింది. మాకు ఇంతవరకు కూడా ప్రతి ఇంటికి తాగునీటి వసతి కూడా లేదు సార్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే మనకి ఇక్కడి నుంచి ఇది పులాంగ్ వాగు ప్రవహిస్తుంది కదా, ఈ పులాంగ్ వాగు అక్కడక్కడ చెక్ డ్యామ్లు కట్టినట్టయితే ఒక్కసారి ఆ చెక్ డ్యామ్లలో నీరు వచ్చి నిలిచి ఉంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా పనిచేస్తాయి సార్. గ్రౌండ్ వాటర్ జరుగుతుంది. సో ఇటువంటి ఈ సమస్యలను పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేది. అట్లాగే ముఖ్యంగా అందరు కూడా పట్టభద్రులందరూ కూడా ఉద్యోగస్తులే కాబట్టి ఉద్యోగస్తులకు ఒకటే ఆశ సార్. మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, మేము కూడా ఆశించేది ఒకటే సార్, మాకు డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీని ప్రకటించమనండి. వీటి గురించే అందరు తాపత్రయం ఉంది. అందరూ కూడా మన కేసీఆర్కు వ్యతిరేకం చేసింది కూడా అక్కడనే. డిఏలు ఇవ్వలేదు, ఒక పిఆర్సీ తక్కువ ఇచ్చిడనే ఉద్దేశంతోనే అప్పుడు కేసీఆర్ కూడా కొట్టడం జరిగింది. కానీ అదే తీరును ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని అదే విధంగా అట్లనే నెట్టుకురావడం జరుగుతుంది. ఇదివరకు 5 డిఏలు పెండింగ్ నోటిపోయినాయి, పిఆర్సీ కూడా పెండింగ్ నోటిపోయింది. ఆ పిఆర్సీని ఒకసారి ఒక 5-10% ఇష్టం వచ్చినంత పెంచేసి ఇచ్చేస్తే అందరు కూడా స్థిరమైపోతుంది. కాబట్టి అందరు సంతోషపడతారు. అందరిని సంతోషపెట్టేటటువంటి ముచ్చటది. మేము అందరం కూడా ఒక నిర్ణయం వచ్చిన అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎంప్లాయీస్ అందరు ఉంటేనే మనం బాగుంటామనే ఉద్దేశంతో అందరు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉంటున్నాం. కాబట్టి మా విన్నవించుకోవడం అంతే, దాట్ డిమాండ్ సార్. ఓన్లీ విన్నవించుకుంటున్నాం. కాబట్టి మా యొక్క కోరికలైనటువంటి వాటిని తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మా కాలనీ ఒక కాలనీ వాసిగా ఈ ముబారక్ నగర్ గ్రామ వాస్తవుడిగా కోరుకునేది ఆ రోడ్డు ఒకటి ప్రాబ్లం, తాగునీటి వసతి కల్పించడం, ఆ చెక్ డ్యాములు కట్టడం అనేది ఇంపార్టెంట్ సార్. వీటిని కూడా నెరవేర్చాలి. అట్లాగే మున్సిపాలిటీ వాళ్ళు సరి అయిన ఫాగింగ్ చేయకపోవడం వల్ల దోమల బాధ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ. ఈ దోమలకు కూడా రెగ్యులర్గా ఫాగింగ్ చేయించే బాధ్యత కూడా తీసుకోవాలని కోరుతున్నాం సార్. అట్లాగే అందరూ వయోవృద్ధులే ఉన్నారు. చిన్న మినీ జిమ్ లాంటిది ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుందని చెప్పి ఇంతకుముందు కూడా కోరుకున్నాము. ఇక్కడ ముబారక్ నగర్లో పెట్టి ప్లేస్ ఉంది. ఇక్కడ మా దగ్గర ఒక 600 గజాల జాగా ఉన్నది ఓపెన్ ప్లాట్. అయితే పార్క్ స్పేస్ ఉంది. దాంట్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే అందరు కూడా ఉపయోగపడే అవకాశం. అందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కువ మందికి టీచర్లు ఉన్నారు, అందరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సాయంత్రం పూట జిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అవకాశం కల్పించాలని కోరుతున్నాను. ఫిబ్రవరి మార్చి నుంచి ఉన్నాయి. నవంబర్లో ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయ్యింది. 80,000 గజం కట్ల దాతల దగ్గర కలెక్ట్ చేసింది. లేకపోతే 3 times అయితే ఇప్పుడు బాగా కష్టమైంది. డైనింగ్ హాల్ కట్టినాం సార్. అంటే దాంట్లో ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఖచ్చితంగా శాంక్షన్ అయిన పైసలన్నా ఇప్పిస్తేనేమో బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఇక మెయిన్ సమస్యలు మెయిన్ రోడ్డు, రెండోది డ్రైనేజీ, మూడోది తాగునీరు, నాలుగోది చెక్ డ్యాములు. చెక్ డ్యాములు కట్టడంలో వ్యవసాయ పంటలకు కూడా నీళ్ళు అందుతాయి సార్. మొత్తం గ్రౌండ్ లెవెల్ నీళ్ళు వెళ్ళిపోయి బోర్లన్నీ కూడా మంచిగా పనిచేస్తాయని ఆలోచన. మరి ఆ విధంగా అవి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, వీటిని నెరవేర్చాలని కోరుతున్నాం సార్. మేమందరం కూడా మా కాలనీ వాసులందరూ కూడా ఏకతాటితో ఉంటారు.
వీళ్ళ ఇక్కడ మా 18వ డివిజన్లో 400 ఓటర్లు ఉన్నారు సార్, టీచర్స్ తర్వాత గ్రాడ్యుయేట్స్. మరి 400 ఓటర్లు కూడా అందరు మూకుమ్మడిగా ఉన్నారు, ఒకటే పార్టీకి ఏదానికి వేద్దామనుకుంటే దానికి వేస్తారు. మరి దీన్ని కంపల్సరీగా మేమందరం కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేస్తారు. మీరు కూడా దయచేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి పోయి తీసుకెళ్ళి మా యొక్క సమస్యలను సాల్వేషన్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం సార్. ఇది డిమాండ్ ఏం కాదు సార్, విన్నప్పుడు ఉన్నది. ఈ ప్రెసిడెంట్, మా కాలనీ ప్రెసిడెంట్, ఇక సెక్రటరీ, ఇక వైస్ ప్రెసిడెంట్ గంగారాం అని వీళ్ళందరూ కూడా మొత్తానికి బాడీ ఉంది సార్, ఎలక్షన్ బాడీ. మేమందరూ ఏమంటారు సలహాదారులు. ఇక తారక రామారావు 18వ డివిజన్లో మొత్తం ఓట్ల సంఖ్య 400. మెజార్టీ గ్రాడ్యుయేట్స్, టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నటువంటి కార్లు ఇదే. వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, తమ్ముడు శేఖర్ గౌడ్ గారికి, కాలనీ ప్రెసిడెంట్ రాజు గారికి, హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనకి ఏదైతే పట్టభద్రులకు సంబంధించి తర్వాత మిగతా మెయిన్ ఏంటంటే పట్టభద్రులకు సంబంధించి 2 ఓట్లు మనం వేసుకోవచ్చు. దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న వారికి మనం సహకరిస్తే, మనం దానికి ప్రోత్సహిస్తే రేపు మనకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పేసి తెలియజేసిన. అదే ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు తీర్చడానికి ఇంకా వేరే దేనికి వేసినా కానీ మనకు సరైన సమాధానం దొరకకపోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి వేస్తేనే మనం అడగవచ్చు, మనం వాళ్ళ నుంచి పన్నులు తీసుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ వేయాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకు సమస్యలు అని చెప్పారు సార్. సమస్యలు పెద్ద సమస్యలు ఏం కాదు, మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఒకటి ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చిన నిధులతో కొంత బీటీ రోడ్ రెడీ వేశారు. మిగిలిన ఏదో అక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు అది వేరే ఫండ్స్ నుంచి వచ్చింది కానీ క్యాన్సిల్ అయ్యని చెప్పారు. అది అట్లనే ఆగిపోయింది. అదొక్కటి మనకు ముఖద్వారంలో అసలు బీటీ రోడ్ లేకుండా అయిపోయింది. అదొకటి అత్యవసరం ఉన్నది సార్. ఇక కొంత డ్రైనేజెస్ చిన్నగా అక్కడక్కడ మిగిలిపోయినాయి. చాలా వరకు పనులు జరిగినాయి. మీ ప్రోద్బలంతో, మీ దీంతో ఇంకా కొన్ని పనులు మేము చేసుకుందామని అనుకుంటున్నాం సార్. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే బ్యాలెన్స్ వర్క్ కొంచెం మిగిలిపోయింది ఇప్పుడు ఆ కిచెన్ దానికి, అదొకటి. తర్వాత మెయిన్ ఏంటంటే మాకు ఇక్కడ పెద్ద 5 lakhs అవసరం పడుతుంది. మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ వేసారు ఎప్పుడో, కానీ మనకు వాటర్ లేదు. ఇక్కడ 200 ఇళ్ళలో 200 బోర్లు ఉన్నాయి. రేపు చటుక్కుని ఏదన్నా ఇదైపోయి బోర్లన్నీ ఎండిపోతే ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు చెప్పినట్టు ఆ చెక్ డ్యామ్ కడితే నీళ్లు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి మాకు మిషన్ భగీరథ నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా పనిచేయండి. ఇప్పుడు ఏదైతున్నదో ఆ ట్యాంకు ఫెయిల్యూర్ అని చెప్పేసిండ్రు. మనకు అక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఒక ట్యాంక్ ఉన్నది, దానిలో ఫిల్అప్ చేస్తారు. ఊర్లో ఉన్న ట్యాంకులో ఫిల్అప్ చేసిన దానితో మనము పైప్ లైన్ ద్వారా చేసుకోవచ్చు. అది ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, తర్వాత ఉద్యోగులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మంచి హబ్ లాగా ఉన్నది ఇది. ఇక్కడ నుంచి చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్ళి పనిచేసుకొని ఇక్కడ వచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళు మనకు ఒక మంచి దీనిగా ఉపయోగపడతారు. వాళ్ళను మీరు ఉపయోగించుకోండి, మేము మిమ్మల్ని ఉపయోగించుకుంటాము. దయచేసి మాకు సహాయ సహకారాలు అందించేసి పనులు చేసి పెట్టాలని చెప్పేసి మనవి చేస్తూ, మరొకసారి పట్టభద్రులు తర్వాత ఉద్యోగస్తులు కూడా దయచేసి అధికార పార్టీలో ఉన్న అభ్యర్థులకే ఓటు వేసి వాళ్ళని గెలిపించేటందుకు మీరు శాయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పేసి, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ముబారక్ నగర్లోని వివి నగర్ కాలనీ
సెక్రటరీ ప్రెసిడెంట్ రాజేంద్ర రెడ్డి గారికి, మరి మిగతా పెద్దలందరూ కూడా పేరున చాలామంది పెద్దల ధోరణీలు ఉన్నారు. మరి నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం మీ అందరిని కూడా కలుసుకున్నందుకు. కాకపోతే నేను అంటే మీ అందరి ఆశీర్వాదంతో మరి గెలిచి 14 నెలలైంది. అంటే మధ్యన మీ కాలనీ వాళ్ళు వచ్చారు, ఇక్కడ సాయిప్రియ వాళ్ళు, లక్ష్మీప్రియ అందరూ వచ్చారు కొన్ని సమస్యలు చెప్తూ. అదే ఒట్టి చేతులతో ఎందుకులే ఏదో ఒక కొంచెం ఫండ్ తీసుకుని వెళ్దామని అనుకున్నాము. ఈ మధ్యన మళ్ళీ ఎన్నికల కోడ్ రావడం ఇదంతా ఉంది. అయితే ఈ సందర్భంగా సరే కొంచెం ఆలస్యమైనా మరి అది కూడా ఇంకా మీకు ఇంకోసారి ధన్యవాదాలు చెప్పాలి. ఏంటంటే సడన్గా అనుకున్నాం, అంటే యాక్చువల్గా మరి పోయి అందరితో ఒకసారి కలుద్దాము, అందరూ ఇంటర్వ్యూస్ ఉన్నారు, ఇక్కడ చాలామంది ఓటర్స్ ఉన్నారు మరి అన్నప్పుడు నాకు నిజంగా ఇన్ఫార్మ్ చేస్తే అంటే వెంటనే ఒక 2-3 గంటల్లోనే ఈ షార్ట్ నోటీస్లో అరేంజ్ చేయడం అనేది నిజంగానే అంటే మీరు అందరూ అందుబాటులో ఉండడం అనేది చాలా నేను నిజంగా కృతజ్ఞతని. అయితే మీకు కొంచెం అంటే చిన్న హిస్టరీలాగా ఇప్పుడు మీరు గతంలో నేను ఎమ్మెల్యే కాకుండా ముందు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో కానీ ఇంకా దేంట్లో కానీ మీరు అందరూ కూడా కీలక పాత్ర, ఉపాధ్యాయులది, తర్వాత ఉద్యోగులది, ఒకవైపు జర్నలిస్టులు, ఒకవైపు కళాకారులు, లైక్ ఆల్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఈ మూమెంట్లో మీరు చాలా కీలక పాత్ర వహించి మనందరం కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాట్ వెంట్ అన్నది మన 10 ఏళ్ళ నుండి మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ఒక టోటల్గా ఫ్యూడలిస్టిక్ యాటిట్యూడ్ పాలన, ఒక్క కుటుంబంలో 5-6 పదవులు, మొత్తం తెలంగాణను మొత్తం ఆర్థికంగా చిన్నాభిన్నం చేసేసి లెక్కలేక ఒక ప్రాజెక్టు కడితే 3 ఏళ్ళని కూలిపోవడము, ఇక రకరకాల అంటే ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు రికలెక్టింగ్ అంటే ఎన్ని స్కామ్స్ ఉన్నాయి. ఇప్పుడు టెలిఫోన్ స్కామ్ ఉంది, గొర్రెల స్కామ్ ఉంది, లైక్ భూముల స్కామ్ ఉంది, రకరకాల బికాజ్ ఎయిర్ ఆఫ్ ద స్కాండల్స్ అయిపోయింది అది. సో దాని నుండి మీరు అందరు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు. దాని ద్వారా యూ కెన్ మరి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు 14 నెలలలో కాంగ్రెస్ పార్టీ క్రొనాలజీ చూస్తే ఫస్ట్ ఎస్టాబ్లిష్ ద డెమోక్రసీ, ప్రజాభవన్ ఏర్పడ్డది, ఒక పబ్లిక్ హియరింగ్ గ్రీవెన్సెస్ కొరకు ఉన్నారు, ధర్నా చౌక్ కానీ ఇప్పుడు ఏ మినిస్టర్ పేషికి పోయినా కానీ ఎక్కడ ఏ సెక్రటరీ ఎక్కడ పోయినా కానీ 1000 మందికి ద లీడర్స్ ఆర్ అటాచ్డ్, అంటే అప్రోచబుల్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆఫీసర్స్ అందరూ కూడా ఊళ్ళలో పోతుండ్రు, కలెక్టర్ ఇప్పుడు ఏమంటారు ఈ సోషల్ రెసిడెన్స్ స్కూళ్ళలో పడుకుంటున్నారు. లైక్ అంటే ఆఫీసర్లు కూడా పబ్లిక్ దగ్గర పోయి కొంచెం అంటే ఒక సిస్టమ్ ఎకో సిస్టమ్ కొద్దిగా ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వర్కింగ్, స్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ అంత ఇంటలెక్చువల్స్ ఉన్నాయి కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఫస్ట్ టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరి ఒక 1200 కోర్స్ పెట్టి మినిమం బేసిక్ నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, లైక్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, అక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మరి ఈ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ 13,000 టీచర్స్ని మనం రిక్రూట్మెంట్ తీసుకున్నాము. చేసుకొని ఇప్పుడు ఇలా ప్రతి స్కూల్లో ఒక పీఈటీ టీచరు, ప్రతి మండలంకి ఒక ఎంఈఓ, సఫిషియంట్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీనికి వెళ్ళి అందరు సఫిషియంట్ టీచర్స్ కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ అంటే ఈ మధ్యాహ్న భోజనమే కాకుండా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో మెస్ ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇప్పుడు పేదవాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి అందరని, అంటే ఎందుకంటే న్యూట్రిషన్ బాగుంటేనే వాళ్ళు కొంచెం బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, బాగా చదువుకుంటారు. లైక్ ఇట్లా అంటే దెర్ ఆర్ సమ్ చేంజెస్. ఇప్పుడు 14 monthsలో అన్నీ చేసామని కాదు, దెర్ ఆర్ సమ్ ఇనిషియేటివ్. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది గవర్నమెంట్కి ఒక 5,000 కోట్లతోని. సో ఇట్లా కాకుండా ఇప్పుడు మనకు ఈవెన్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లమ్. సో మన పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ మధ్యన ఐటీ వచ్చి ఒక 15-20 years నుండి కొంచెం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది లేదంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే, మనకు ప్రైవేట్ జాబ్స్లలో తక్కువ ఛాన్స్ ఉంటుండే. అందుకని ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొరకు మనకు స్కిల్ యూనివర్సిటీని పెట్టుకొని యూనిక్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో దీంట్లో ఏంటంటే మొత్తము 100% జాబ్ గ్యారంటీ ఉండాలని చెప్పి ఆనంద్ మహేంద్ర గారిని వైస్ ఛాన్సలర్ పెట్టుకొని ఎనీ ప్రొఫెషన్, ఇప్పుడు మనకు సెల్ ఫోన్ రిపేర్ కావాలి, సో ఆయనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్,
లైక్ ఇప్పుడు బోర్వెల్స్ రిపేర్ కావాలి ట్రైనింగ్ ప్రోగ్రామ్, బైక్ మెకానిక్ కావాలి, కార్ మెకానిక్ కావాలి, సో ఆల్ సార్ట్ ప్లంబర్ కావాలి, మనకు ఒక ఎలక్ట్రీషియన్ కావాలి. వాళ్ళందరూ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఒక అప్రెంటిస్షిప్ నుండి ఒక స్పెషలైజేషన్ 6 years వరకు కూడా పెట్టుకొని జాబ్ గ్యారంటీతో ఒక ప్లేస్మెంట్ గ్యారంటీతో మనం ఒక యూనివర్సిటీని పెట్టుకున్నాం స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో దానికి అంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్గా ఈ ఐటీఐస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని తర్వాత పాలిటెక్నిక్స్ ఇవన్నీ కూడా దానికి అటాచ్ చేసింది. కొంచెం టెక్నాలజీ డెవలప్ చేయాలి, టీచర్ టాటా కంపెనీ వాళ్ళతో పెట్టుకొని. అంటే ద హోల్ ఐడియా ఈజ్ మన పిల్లలకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం రావాలి, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. వాళ్ళు ఏదో మళ్ళీ దుబాయ్ పోయి ఇంకెక్కడ పోయి మరి అక్కడ పోయినా కూడా ఒక కార్పొరేటర్ ఇక్కడ మనకు ట్రైనింగ్ అయ్యి ఒక సర్టిఫికేట్ పోతే వాళ్ళు అక్కడ 50,000 ఇచ్చేది లక్ష రూపాయలు. అంటే దట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, జనరేషన్ మనీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మనకు పిల్లలందరూ కూడా చూసాం, ఏం చూసాము, అందరు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా మొత్తము యూట్యూబ్లు చూడడము, టెలిఫోన్లకు అటాచ్ అయిపోవడము, టీవీలకు అటాచ్ అయిపోతే మనం ఇలా ఈ నార్కోటిక్ ఎఫెక్ట్ ఉండి డ్రగ్స్ ఎక్కువైపోయి ఈ సిస్టమ్ అంతా చేంజ్ చేయాలని చెప్పి మనం పిల్లలు స్పోర్ట్స్ వైపు మళ్ళీ చాలా మన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ సీరియస్లీ ఎస్టాబ్లిష్ చేస్తున్నది. ఇప్పుడు అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా ఈసారి ఫస్ట్ టైం అనుకుంటా ఆఫ్టర్ 7-8 years అన్ని స్కూళ్ళల్లో కూడా ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ అయినాయి, సీఎం కప్ అయింది. సో స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళందరూ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి, అంటే ఇప్పుడు డైవర్షన్ కొంచెం మనం హెల్తీగా ఉంటారు పిల్లలు. ఈ డ్రగ్స్ కానీ యూట్యూబ్ కల్చర్కి అలవాటు పడకుండా ఒక దొరికిన ఒక గంటన్న స్పోర్ట్స్ గురించి వాళ్ళు స్పెండ్ చేయాలా, వాళ్ళకు ఫిజికల్గా మెంటల్గా అన్నీ కూడా హెల్తీ ఎన్వైరన్మెంట్ ఉంటుందని చెప్పి, అంటే దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ గవర్నమెంట్ ఈజ్ నౌ డూయింగ్ ఇట్. అదర్వైజ్ మళ్ళీ ఎంప్లాయీ కూడా మీకు అందరూ కూడా తెలుసు, టీచర్స్ చాలామందికి అపాయింట్మెంట్స్ ఇచ్చాము, తర్వాత ప్రమోషన్స్ ఇచ్చాము, ట్రాన్స్ఫర్స్ ఇచ్చాము. ఆ ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అందరూ కూడా తెలుసు, గతంలో ట్రాన్స్ఫర్స్ అయితే టీచర్లు కూడా లీడర్లు అందరూ కూడా వీళ్ళు పిఆర్టీఓలు వాళ్ళు వీళ్ళు ఫైల్ పట్టుకొని సెక్రటరీ తిరిగేటోళ్ళు. ఈసారి నాకు తెలిసి ఒక్క ఫైల్ కూడా ఎక్కడ కూడా అంటే మ్యానిపులేషన్ లేకుండా వితౌట్ పైరవీలు సక్రమంగా జరిగింది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ కూడా సాల్వ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 317 కూడా సాల్వ్ అవుతూ ఉంది, 47 సాల్వ్ అవుతూ ఉంది. అయితే కొన్ని ఉన్నాయి నిజంగానే, ఇప్పుడు కొన్ని డిఏలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇవాళనే ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ మనకు నిజామాబాద్కి వచ్చినప్పుడు భూమారెడ్డి కన్వెన్షన్లో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, టోటల్ డ్యూస్ ఆర్ 8,000 crores. ఇప్పుడు ఉన్న ఎకానమిక్ సిస్టంలో మన కేసీఆర్ చేసిన ఘనకార్యము మొత్తం అన్ని ఏళ్ళ చూసినా అప్పులే ఉన్నాయి. సో ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడవాలి. మళ్ళీ మనము కొన్ని ప్రామిస్ చేసిన పబ్లిక్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ నడుస్తుండగా కూడా ఆయన ఇవాళ ఒక కంక్లూజన్కి ఏమొచ్చిందంటే ఒక 1,000 crores per year మేము వీళ్ళకి ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ రిటైర్ అవుతున్నాడు, 30 ఏళ్ళు పనిచేసాడంటే బై ద టైమ్ ఈ రిటైర్స్ 1.5 crore అవుతుంది వాళ్ళు మొత్తం సెటిల్మెంట్ చేయాలి. సో దాని కొరకు మనము ఒక ఎవ్రీ ఇయర్ ఒక 1000 కోట్లు ఎంప్లాయ్మెంట్కి ఇచ్చి దానికి మొత్తం మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా అది మీ డబ్బులే అలా, కానీ ఇప్పుడు దట్ ఈస్ యూజ్డ్, అది లేవు ఇప్పుడు డబ్బులు అన్నారు. కాబట్టి అయితే మీకు మళ్ళీ ఇవ్వాలన్న ఉద్దేశంలో ఉన్నారు. ఒక డిఏ ఇచ్చారు ఆల్రెడీ, మిగతా డిఏల గురించి ఆలోచిస్తాను, పిఎస్ కూడా చేస్తారని అనుకుంటున్నాను నేను. అంటే డెఫినెట్గా అంటే ఇప్పుడు ఇది ఓవరాల్గా గవర్నమెంట్ యాటిట్యూడ్ ఏదంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ఉంది అండ్ ప్రో ఎడ్యుకేషన్, ప్రో హెల్త్, ఇట్లా అంత ఆలోచన విధానాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా 4 సంవత్సరాలు ఇదే పార్టీ ఉంటుంది, మనకు డైనమిక్ లీడర్ ఉన్నాడు. సో తర్వాత నేను ఇక్కడ ఎట్లాగో ఒక అంటే డాక్టర్గా ఒక ఇంటలెక్చువల్గా ముందు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఇప్పుడు వన్ సైడ్ అదర్ సైడ్ కూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారు. దేని కొరకు అడుగుతున్నారు? మోడీ బుద్ధిమంతుడు, మోడీ మంచోడు, మోడీని చూసి అయ్యి అంటే ఇప్పుడు ఇది మోడీ ఎలక్షన్ కాదు కదా, దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ పార్లమెంట్. అయినా ఇప్పుడు నాకు తెలియకూడదు అంటే పెళ్ళం పిల్లలంతా లంగలేనా? అంటే ఇప్పుడు మోడీకి పెళ్ళం పిల్లలు లేరంటే ఇక పెళ్ళం పిల్లలంతా లంగలేనా? అది కాదు కదా, దట్ ఈస్ నాట్ ద కైండ్. ఇప్పుడు మస్తు మంది ఉన్నారు దేశం కొరకు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఇందిరాగాంధీ సాక్రిఫైస్ చేసింది, రాజీవ్ గాంధీ సాక్రిఫైస్ చేసి రోజు దేశం కొరకు ప్రాణాలు ఇప్పిస్తూ వచ్చే మంది ఉన్నారు. అంటే భార్య పిల్లలంతా లేనంత మాత్రాన బుద్ధిమంతుడం కాదు. ఇక నిజంగా చెప్పాలని అంటే ఒక 4 దేశాన్ని మొత్తం లూటీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు అదానీ అంబానీ, తర్వాత అమిత్ షా, మోడీ గారు, వీళ్ళు 4 కలిసి గుజరాత్లో రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఇక అది ఎట్లా పోతుంది, ఏం పోతుంది అనేది దానికి అంత డీటెయిల్గా ఇప్పుడు నేను పోదలుచుకునేది లాట్ ఆఫ్ పెద్ద సబ్జెక్ట్ అది. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు ఇలా మోడీ చూసి కూడా ఏమంటే, మీరు ఆలోచించండి, ఒకవైపు ఏమో ఎడ్యుకేషన్ ఇస్తూ రన్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకో ఏమో రియల్ ఎస్టేట్ పర్సన్. చాలామంది ఇంకా యువకులు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ అంతా సీనియర్సే ఉన్నారు. కానీ చాలామంది యువకులలో ఏమున్నదంటే ఎన్నికతో ఏమైనా గవర్నమెంట్ మారేది ఉందా, ఏమైనా పాలసీలు మారుతాయి, ఆ ఎన్నికలలో అవసరమా మనం పోయి ఓటేసుడు,
అందుకనే ఇప్పుడు దగ్గర మనకు 30 లక్షల మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఓటింగ్ తీసుకుంటే అంటే ఎలిజిబుల్ బ్యాచ్లో అంటే డిగ్రీకి చదువుకునే వాళ్ళు మనకు ఓటర్ ఎలిజిబిలిటీ వాళ్ళు ఉంటే ఇలా 3.5 లక్షలే. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డ్రైవ్ 3 సార్లు ఎక్స్టెన్షన్ చేసి క్యాండిడేట్స్ ప్రొలాంగ్ అంటే డ్రైవ్ చేసి మా పార్టీ తరఫున కొంచెం డ్రైవ్ చేస్తే మొత్తం 4 జిల్లాలో కలిసి వాళ్ళకి 3.5 లక్షలు మాత్రం ఓటర్లే ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఓట్ అవుతుంది అన్నది ఇక సెకండరీ అది. అయితే నేనేమంటున్నా అంటే దిస్ ఎలక్షన్ ఈజ్ ఫర్ ఇది సామాన్య ఎన్నిక కాదు, ఇది ఒక ఇంటలెక్చువల్ ఓటు. ఇది ఒక బాగా చదువుకున్నటువంటి దేశం గురించి కానీ సమాజం గురించి కానీ అవగాహన ఉండి ఆలోచించేటువంటి వ్యక్తులు ఏంటో ఓటు కాబట్టి ఇది ఇంటలెక్చువల్ ఓటు కాబట్టి మీరు మ్యాండేట్ ఇచ్చారు అనుకోండి ప్రభుత్వం ఇంకా ప్రోత్సాహం ఉంటుంది. ఇంకా అరే వాట్ వీఆర్ డూయింగ్ పీపుల్ ఆర్ ఎండార్సింగ్ అని ఉంటుంది. అంటే ఇంటలెక్చువల్స్ ఓటేసిండ్రు వీళ్ళు సమర్థిస్తున్నారు గవర్నమెంట్ పాలసీలను అన్నది ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకోవాలా. ఇప్పుడు బీజేపీకి సపోజ్ అనుకున్నాం మనం ఒకవేళ ఆయన ఎమ్మెల్యే గెలిచినా ఎమ్మెల్సీ గెలిచినా ఏం చేస్తాడు ఇప్పుడు మనం చూస్తున్నాం. మనం నిజామాబాద్ టౌన్లో కానీ అదర్ బీజేపీ గెలిచిన వాళ్ళ దగ్గర అంటే ఏమవుతుంది అన్నది ఒక చిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వినే పరిస్థితి లేదు, ఒక ఆఫీసర్ వినే పరిస్థితి లేదు. ఏదో గుళ్ళకి దానం చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు వాళ్ళు. అక్కడ అన్నదానం చేసు ఇక్కడ అన్నదానం చేసు గుళ్ళకి పోవడం అయ్యి అది కదా అది డిఫరెంట్ అనుకోండి. అంటే చెప్తున్నా అక్కడ ఏం చేసే పరిస్థితి వాళ్ళు ఉండదు. ఏదున్నా ఇవాళ స్టేట్ గవర్నమెంటే చేయాలి, ఇంకా 4 ఏళ్ళు గవర్నమెంటే ఉంటుంది. అండ్ మేమందరం కూడా ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ఉన్నాము. కాబట్టి మీరు ఆలోచించి మరి ఇప్పుడు ఇక్కడ నరేందర్ రెడ్డి ఈజ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్. ఆయన కానీ ఆయన కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ మనం. సో ఆయనకు ప్లస్లు మైనస్లు పక్కకు పెడితే ఈజ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ ద పీపుల్. సో ఇప్పుడు ఒక ఎడ్యుకేషనిస్ట్ ఏం ఆలోచిస్తారు, పిల్లలకు బాగా చదివించాలి, ఇంకా వాళ్ళని ఇంటలెక్చువల్ తయారు చేయాలి, ఇంకా అంటే ఆ విధంగా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ పర్సన్ చేసే వాళ్ళు ఆలోచించారు కదా. సో క్యాండిడేట్ పరంగా కూడా ఆ విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మేమేం అడుగుతున్నాం ఓట్లు కూడా మేము ఈ 14 నెలల్లో ఏం చేసామని చెప్పి మాకు ఇంకోసారి మాకు ఇంకా 4 నెలల టైం ఉంది, ఇంకా మేము చాలా చేసేది ఉంది, మీరు అందరూ కూడా సహకరించండి మాకు, మరి మీ కోఆపరేషన్ మాకు కావాలా అని అడుగుతున్నాము. కాబట్టి మీరు అంతా కూడా ఇంటలెక్చువల్స్ అంటే విఘ్నులు అర్థం చేసుకోగలరు. మరి ఇలా 27వ తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి మరి మీరు గెలిపిస్తారని చెప్పి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీరు చూసి ఇప్పుడు మనకి లాస్ట్ టైం మనం జీవన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. సీన్ ఈజ్ వాయిస్ పార్లమెంట్ మన ఏది కౌన్సిల్లో ఆయన వాయిస్ వినిపించిండు. సరే అది గవర్నమెంట్ అప్పుడు లేకుండే కాబట్టి ఆయన పక్షాన అయితే అసెంబ్లీలో మనం కౌన్సిల్లో ఆయన వాయిస్ వినిపించిండు. సో కాబట్టి ఈయన కూడా తప్పకుండా నిరుద్యోగుల పట్ల కానీ లేకుంటే విద్యావంతుల పట్ల కానీ గ్రాడ్యుయేట్స్ పట్ల తప్పకుండా అసెంబ్లీలో ఈయన ఒక వారధిగా ఒక మీడియేటర్గా ఉంటాడు గవర్నమెంట్కు మీకు. కాబట్టి ఇది మంచి అవకాశం. మీరు 27th నాడు మార్నింగ్ 8 to 3 వరకే ఉంది ఓటు. 3 to 4 అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అంతకంటే ముందు పండుగ ఉంది మహాశివరాత్రి. సో నైట్లో మనం కొంచెము దేవుని పూజలు అవి ఉంటాయి, భజనలు లేకుంటే నైట్ నిద్రపోకుండా ఉండడం అదంతా ఉంటుంది. మళ్ళీ పొద్దున ఒక పొద్దు నిలవడము ఇవన్నీ ఉంటాయి మన సాంప్రదాయం ప్రకారం. కాబట్టి అది ఇవన్నీ ఉన్నాయని చెప్పి కొంచెం డిలే చేయకుండా మార్నింగ్ టైంలోనే మీరు వెళ్ళి ఓటు వేసి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకొకటిగా ఇప్పుడు ఈ కాలనీ మట్టుకు తప్పకుండా ఇప్పుడు కడుతున్నాం మా కాలనీలో విలేజ్ కన్నా మేము మాది ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. అట్లా కూడా మా పరిస్థితి ఏంటంటే ఇక్కడ దోమలు ఇప్పుడు మేము అప్పటి నుంచి టాటాయిస్ పెట్టుకుని ఈ పరిస్థితి ఉంది. లేకుంటే ఇట్లా ఊపుకుంటా కూర్చుంటే రామారెడ్డికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఇమీడియట్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెయిట్ చేసింది సార్. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్లస్ ఒకటి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చింది కాబట్టి మనం శాల్వాతో సత్కరించాలనుకుంటున్నాము. దాన్ని స్వీకరిస్తారని కోరుకుంటూ ప్లస్ ఒకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే సార్ అందరం ఒక 200 ఫ్యామిలీస్ ఎక్కడెక్కడికి వెళ్ళో సెటిల్ అయినారు సార్, డిఫరెంట్ డిస్టిక్లో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి. కానీ మంచి చెడుకు అందరం కలిసి ఉంటాం, కులాలకు అతీతంగా అందరం మంచికి పోతారు, చెడుకు అన్నిటికీ యూనిటీగా ఉంటాం సార్. మా యూనిటీ కూడా దెబ్బతీయకుండా మీరు మంచి డెవలప్ చేస్తే మేము కూడా మీకు ప్రతిసారి మేము కూడా మీకు మా ఓటు ద్వారా మేము అన్ని మంచి చేస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ.